మిస్టర్ రాజు మేడం సేల్స్ ఎలా ఉన్నాయి? చాలా డల్గా ఉన్నాయి మేడం. ఎందుకని? పైరసీ ఎక్కువైపోయింది మేడం. హలో, జస్ట్ ఏ మూమెంట్ మేడం. రవిరాజ్ గారి ఫోన్. హలో హలో, మీ కంపెనీ క్యాసెట్లు ఒక్కటి కూడా మార్కెట్లో సేల్ కావు. ఎందుకంటే మీరు 35 రూపాయలు చొప్పున అమ్మే క్యాసెట్ ఈ ఆడియో పైరసీ కింగ్ రవిరాజ్ ఒక్కొక్కటి 10 రూపాయలు చొప్పున డోర్ డెలివరీ చేస్తాడు. పొలిటికల్ పవర్, రౌడీ పవర్ అన్నీ నాకున్నాయి. ఇంతవరకు నా మాటలు మాత్రమే విన్నావు, ఇప్పుడు నా యాక్షన్ పార్ట్ చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో శిరీష, నేను బాలుని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్తే. ఇవాళ ఓ పెద్ద అడ్వెంచర్ చేశాం. ఏంటి సార్? అదే మన క్యాసెట్లు పైరసీ చేస్తుంటాడే రవిరాజ్, వాడిని పోలీసులకు పట్టించాం. రియలీ? ఎస్. అదే నీ ఫ్యాన్ లేడు విజయ్, అతను సమయానికి వచ్చి హెల్ప్ చేశాడు. లేకపోతే వాడు నన్ను చంపేసేవాడే. మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ గాడ్. ఉంటానండి. ఉంటాను. మీకేం కాలేదుగా? హలో హలో, నేను విజయ్ మాట్లాడుతున్నాను. ఓ మీరా? జస్ట్ మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించేంత చెడ్డ పని నేనేం చేశానండి? చెడ్డ పని కాదండి, గొప్ప పని. బాలుగారిని సేవ్ చేశారు కదా. అప్పుడే మీ దాకా వచ్చిందా? ఏ రాకూడదా? మీరేమనుకోనంటే మీకు నిజం చెప్పాలనుంది. మీరిప్పుడు రాకూడదా అని అనగానే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది. ఏమిటండి అలా సైలెంట్ అయిపోయారు? వచ్చేయాలనిపిస్తుంది అన్నాను కానీ వచ్చేయలేదు కదా? చచ్చా, అదేం కాదండి. అంత అందంగా నవ్వుతూ ఏమీ లేదంటారేంటండి? ఫోన్ చేసిన విషయం చెప్పేస్తాను. రేపు మీకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. రియల్ ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. ఏమిటో? మీలా నవ్వను, చెప్పను. రేపు డైరెక్ట్ గా చూపిస్తాను. బాయ్. నమస్కారం అండి. నమస్కారం 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 సార్. ఆ మధ్య మనం రికార్డింగ్ థియేటర్ లో కలిసామండి. గుర్తొచ్చింది. గుర్తొచ్చిందండి. మనం మాట్లాడుతుంటే సగంలో డిస్టర్బ్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం కావాలి? ఏం లేదండి, మీ చేత ఓ మంచి పాట పాడించుకుందామని వచ్చాను. అంతే కదా? అంతేనండి. వీడు నా సెక్రటరీ, వాడిస్తాడు మీకు కాల్చి. అదేనండి మరి.
పాడేది మీరను కాల్ షీట్ ఇచ్చేది ఆయన ఏంటండి? తమరే పాడాలి, తమరే కాల్ షీట్ ఇవ్వాలి. ఏమంటే ఇప్పుడు మీరు సోలోగా పాడితే ఎంత తీసుకుంటారు, డ్యూయట్ పాడితే ఎంత తీసుకుంటారు, స్టూడియోలో పాడితే ఎంత తీసుకుంటారు, బయట విడిగా పాడితే ఎంత తీసుకుంటారండి? అంటే హైదరాబాద్లో పాడితే ఎంత తీసుకుంటారు, మెడ్రాస్లో పాడితే ఎంత తీసుకుంటారండి? ఇప్పుడు హైదరాబాద్ ఫ్లైట్లో వస్తారా, ట్రైన్లో వస్తారా, వస్తే ఫ్లాట్లో ఉంటారా, హోటల్లో ఉంటారా, అక్కడ ఉంటే ఎంత అవుతుంది, ఇక్కడ ఉంటే ఎంత అవుతుంది? ఏమండి మామూలుగా చరణం పాడితే ఎంత తీసుకుంటారు, పల్లవి పాడితే ఎంత తీసుకుంటారండి? పల్లవి చరణం పాడితే ఎంత తీసుకుంటారు, చరణం పల్లవి పాడితే ఎంత తీసుకుంటారు? మామూలుగా ఇప్పుడు మీరు అంతా కలిపి పాడితే ఎంత తీసుకుంటారండి? అంతేనా? అంతేనండి. ఎంత అవుతుందో చెప్పరా, చెప్పు. అలాగే బాస్. మీరు ఈ టాపిక్ మాట్లాడకుండా ఉండడానికి ఎంత తీసుకుంటారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఎంత తీసుకుంటారు, ఒకవేళ మేము వెళ్ళగొడితే తిరిగి రాకుండా ఉండడానికి ఎంత తీసుకుంటారు, మళ్ళీ జీవితంలో మీ ముఖం చూపించకుండా ఉండడానికి ఎంత తీసుకుంటారు చెప్పండి. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడతానండి సెల్యులార్లో. మీరు సెల్యులార్ లో మాట్లాడకుండా ఉండడానికి ఎంత తీసుకుంటారు? ఏమి తీసుకొని మీరు చెయ్యి వదిలేండి, వెళ్ళిపోతాను. వదిలే. ఈ చెయ్యి కూడా వదిలేండి. ఓ ఓరా. రండి బయలుదేరదాం. ఎక్కడికి? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. ఇప్పుడు కూడా చెప్పకూడదా? మీ చేత ఒక గుడి ఓపెన్ చేయిస్తున్నాను. గుడా? గుళ్ళని స్వామీజీల చేత ఓపెన్ చేయించాలి గాని నాలాంటి సింగర్ చేత? రీసెంట్ గా స్వామీజీలంతా జైలులో బిజీగా ఉన్నారు కదా, మరి దేవుడి గుళ్ళని దేవుళ్ళే వచ్చి ఓపెన్ చేయలేరుగా. అందుకని మీలాంటి మంచి మనసున్న వాళ్ళ చేత రిబ్బన్ కట్ చేయిద్దామని. మౌనం అర్ధాంగీకారం, చిరునవ్వు పూర్తి అంగీకారం. థ్యాంక్ యూ. నేనేమన్నా దేవతనా? నా గుడి కట్టించారా? కళాభిమానం శిరీష గారు. అభిమానులు కొంతమంది వాళ్ళ చేతులు కోసుకుని రక్తాలతో బొట్లు పెడతారు, కటౌట్లు పెట్టి దండలు వేస్తారు, అభిషేకాలు చేయిస్తారు, సన్మానాలు చేయిస్తారు. కానీ నేను కొంచెం ముందుకెళ్ళి గుడి కట్టాను. మీరు చేసిన పని నాకేం నచ్చలేదు. చాలా మంది అభిమానులు మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి ఆరాధిస్తున్నామని చెప్పుండొచ్చు. కానీ నేను నా గుండెలో ఉన్న గుడిని కళ్ళారా చూడాలనుకున్నాను. అందుకే ఈ గుడి కట్టి నా ఆరాధ్య దేవతను ప్రతిష్ఠించాను. వస్తాడు వస్తాడు అని తెగ మురిసిపోయావుగా, వచ్చాడు, ఇప్పుడు దాని గుడి కట్టాడు. బావే నా జీవితం, బావే నా సర్వస్వం, బావే నా ప్రపంచం అన్నావుగా, ఇప్పుడు నీ బావ ఏం చేశాడు చూడు. ఈ రోజు దాని గుడి కట్టాడు, రేపు దాని మెడలో తాళి కడతాడు, ఆ తర్వాత నీకు సమాధి కడతాడు. ఇప్పుడు ఏమైంది బావా? ఏమైందా? నా కొంప కొల్లేరైందయ్యా చూడు. ఏదో అల్లుడు అమెరికా నుంచి వచ్చాడు, తెలుగు పాటలంటే ముచ్చట పడుతున్నాడు అనుకున్నాను, కానీ ఇలా దాని వెంటే ఊరెగుతాడని కల్లో కూడా అనుకోలేదు బావా. ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ ఎందుకు? ఇది చిన్న విషయమా? ఈ రోజు దాని గుళ్ళు గోపురాలు కట్టినవాడు రేపు దాని మెడలో తాళి కట్టడని, హనీమూన్కి వెళ్ళడని, పిల్లల్ని కనడని ఏమిటయ్యా నమ్మకం? ఆవేశపడ బావా, ఆ పిల్లంటే ఏదో అభిమానం, అందువల్ల కట్టించుంటాడు. ఓ అభిమానం పొంగి పొర్లిపోతుందయ్యా. అంత అభిమానమే ఉంటే 1,00,000 క్యాసెట్లు కొనుక్కోమను, దస్తా తెల్ల కాగితాల మీద ఆటోగ్రాఫ్లు తీసుకోమను. అంతేగాని అసలు ఈ గుడి ఎందుకు కట్టించినట్టు? శిరీషను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, శిరీషను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. మరి నా కూతురు? నా పెళ్లికి శృతి పెళ్లికి సంబంధం ఏమిటి? రేయ్, పెద్ద మేధావిలా మాట్లాడకు. అది చిన్నప్పటి నుంచి నిన్నే మూడు అనుకుంటుందిరా. కానీ నేను మాత్రం శృతిని పెళ్ళంగా ఎప్పుడు అనుకోలేదు డాడీ. నువ్వు చేసుకోకపోతే అది బతకదురా. డోంట్ బి సిలీ డాడీ. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకోవడానికి మేమేమీ దేవదాసు పర్వతులం కాము. శృతి, నువ్వు చెప్పు, నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పానా? ఓ నీ పెళ్లి చేసుకుంటానని చెప్పానా? ఎప్పుడైనా లిమిట్స్ దాటి బిహేవ్ చేశానా? చూసారా, తనకి నాకు లేని ఫీలింగ్స్ ని మీరు క్రియేట్ చేసి తను నేర్పించి అన్నెసరిగా నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అంటే నువ్వు? ఎస్, శిరీష్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఒకవేళ తను కాదు అంటే జీవితంలో ఇంకెవరిని పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్.